జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగుండ మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. వచ్చే నెల 14వ తేదీ నుంచి వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయని, జాతరకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇందుకోసం 541 లక్షల రూపాయలు కేటాయించినట్లు వెల్లడించారు. అలాగే గోరి కొత్తపల్లి మండలం, జగ్గైపేట, రేగుంట మండలం, తిరుమలగిరి, పాండవలగుట్ట, నారాయణపూర్ ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేసిన శిలాఫలకాలను సైతం ఆయన ఆవిష్కరించారు. ఇంకా నియోజకవర్గంలో మొన్న 20 నియోజకవర్గాలకి ఇంటిగ్రేటెడ్ మోడల్ హాస్టల్స్ ఇస్తే 119 నియోజకవర్గాలలో 20 నియోజకవర్గాల్లో మన నియోజకవర్గానికి కూడా గౌరవ శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 176 కోట్లతో చదువుకునే పిల్లల కొరకు గాంధీనగర్ గుట్ట మీద మంజూరు ఇచ్చారు. గౌరవ శ్రీ ముఖ్యమంత్రి గారికి ముగ్గులోని జాతర కొరకు, మెట్ల కొరకు కానీ, రోడ్ల కొరకు కానీ, కొడవటంచె లక్ష్మీ నరసింహస్వామికి 12 కోట్లు కానీ, 60 కోట్లు డబుల్ రోడ్డు కొరకు కానీ, 176 కోట్లు హాస్టల్ భవనాలకు ఇచ్చినటువంటి గౌరవ శ్రీ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక నియోజకవర్గ ప్రజల తరఫున నమస్కారాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, దీనికి మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిన 7 లక్షల కోట్ల అప్పున్న 7 లక్షల కోట్లకు 60,000 కోట్ల మిత్తి కట్టి ఈరోజు ఉచితంగా బస్సు ప్రయాణం కొరకు నెలకు 400 కోట్లు కడుతూ, ఉచిత కరెంటును అందిస్తూ, 10 లక్షల ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇస్తూ, పేదవాళ్లకు ఉచితంగా వైద్యం అందిస్తూ, అదేవిధంగా 500కే వంట గ్యాస్ సిలిండర్ ఇస్తూ, భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం చేయని విధంగా రైతుల కొరకు 2 లక్షల పంట రుణం 18,000 కోట్లు జమ చేసిన ఏకైక ప్రభుత్వం అది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చేయడం కూడా జరుగుతుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే విధంగా ఈ ఆర్చ్ వల్ల ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్నదనేది ప్రజలకు తెలిసే కొరకు ఈ యొక్క ఆర్చిని నిర్మిస్తాం. కాంట్రాక్టర్లు, అధికారులు నవంబర్ 15 దృష్టిలో పెట్టుకొని, జాతర ఉంది కనుక ఈ వర్క్ను తొందరగా స్పీడ్గా చేయించి జాతరలోపు పనులయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు నేను సూచిస్తున్నాను. అదేవిధంగా కొడవటంచె లక్ష్మీ నరసింహస్వామికి 12 కోట్ల 15 లక్షలు తెచ్చాం. దానికి కూడా రవాణా కొరకు బుద్ధారం నుంచి కొడవటంచె వరకు 60 కోట్ల రూపాయలు డబుల్ రోడ్ల నిర్మాణం కూడా ఈరోజు అక్కడ తీసుకొచ్చాం. చల్లగరిగ నుంచి కొడవటంచ, రేపాక నుంచి కొడవటంచ, అదేవిధంగా రేగొండ నుంచి బాగిర్తిపేట, కొడవటంచ లింక్ రోడ్, ఈ రోడ్లన్నీ కూడా నరసింహస్వామి ఆలయానికి దారులుంటే ఎక్కువ అభివృద్ధి చెందుతుందని ఆలోచనతో నేను, మా నాయన, మా పాండవులగుట్ట బుగులోని జాతరకు పోయేటువంటి రవాణా సౌకర్యం కొరకు నారాయణపురం ఎస్సీ కాలనీ నుండి పాండవులగుట్ట వయా నుంచి బుగులోని జాతర వరకు 85 లక్షలు, అదేవిధంగా తిరుమలగిరి నుంచి బుగులోని జాతరకు 1,36 లక్షలు, అదేవిధంగా జగ్గైపేట విలేజ్ నుంచి బుగులోని జాతరకు 1,15 లక్షలు, అదేవిధంగా పాండవులగుట్ట నుంచి
దానికి మొత్తం సుమారుగా ఈ 4 రోడ్లు కలిసి 5,41,00,000 జాతరను దృష్టిలో పెట్టుకొని మంజూరు ఇవ్వడం జరిగింది. రేపు 14వ తారీఖు కూడా టూరిజం నుంచి చీఫ్ ఇంజనీర్ అదేవిధంగా ఎండి వచ్చి యొక్క బుగులోని జాతర మెట్ల కొరకు కూడా ఎస్టిమేట్ వేసి దానికి 2 కోట్ల ఇంకెంత అవసరం ఉన్నా ఆ మెట్లకు సౌకర్యం కొరకు కూడా మెట్లు పెంచుతాం. అదేవిధంగా ఈరోజు పంచాయతీరాజ్ రోడ్ల నుంచి నిధులు మంజూరు చేశాం. అదేవిధంగా కొత్తపల్లె నుంచి జుబిల్ నగర్ వరకు కూడా R&B నుంచి దాన్ని కూడా పనులు ప్రారంభిస్తాం. ఈ నియోజకవర్గంలో ఈరోజు MRR కింద 50 కోట్ల రోడ్లను తీసుకొచ్చాం. ఇంకా CRR కింద న్యూ ఫార్మేషన్ రోడ్లను తెస్తాం. గతంలో తెగినటువంటి 124 చెరువులకు కూడా రెస్టోర్ చేశాం. దీన్ని వెంకటేశ్వర స్వామిని ఇంకా అనుకున్న మేరకు ఎక్కువ ఇంకా చేయవలసిన అవసరం ఉన్నది. పాండవుల గుట్టను బుగులోని వెంకటేశ్వర స్వామి అభివృద్ధి చేయడం జరుగుతుంది.